గోదావరి కనిలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరి కనిలోని జిఎం కాలనీ గ్రౌండ్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ యొక్క ముగ్గుల పోటీలను మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ ముగ్గుల పోటీలలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరు కౌశిక హరి తదితరులు పాల్గొన్నారు. పోటీలో మహిళామణులు అధిక సంఖ్యలో పాల్గొని అందమైన రంగవల్లులతో అలరించారు. అందమైన రంగవల్లులను ఎంపిక చేసి బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంక్రాంతి పండుగను అందరూ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ప్రజలందరికీ మాజీ ఎమ్మెల్యే సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పర్వదిన సందర్భంగా మన సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా మనకు సంక్రాంతి అనగానే మనకు ముగ్గులు గుర్తొస్తాయి, అట్లనే మనకు సకినాలు గుర్తొస్తాయి, అరిసెలు గుర్తొస్తాయి. అందరు అప్పాలు చేసుకున్నారా? అయితే ఈరోజు మన జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ కోరుకంటి చందర్ గారి ఆధ్వర్యంలో మన ఆనవాయితీలో భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహించుకున్నట్లుగానే ఈసారి మనము ఈ జిఎం కాలనీ గ్రౌండ్ లో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ పోటీలు ఉన్నాయనగానే వచ్చినటువంటి మీ అందరూ కూడా స్వాగతం సుస్వాగతం. ఆడబిడ్డలందరికీ కూడా స్వాగతం చెప్తున్నాము. అలాగే మీరు వచ్చినటువంటి మీ అందరు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ పాటించాలి. అయితే మీరు అందరూ కూడా చుక్కల ముగ్గులు అలాగే డిజైన్లు మీరు ఏవైనా పెట్టుకోవచ్చు. దాంట్లో ఆప్షన్ మీ ఇష్టము, ఆ రెండిట్లో ఏదో ఒకటి మీ ఇష్టము. అలాగే నీట్గా ఉండాలి. కలర్స్ కూడా ఎన్ని యూజ్ చేసింది అనేది కూడా చూస్తారు. అలాగే మెసేజ్ మీరు ఆ ముగ్గు ద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నారు సమాజానికి, అంటే పండుగ సందర్భంగా ఇస్తారా లేకుంటే ఏమైనా సామాజిక పరంగా ఇస్తారా అనేది మీ ఇష్టము. లేకుండా ముగ్గులు పెట్టుకుంటారు, ఎట్లా మీ ఇష్టం, అది మీ అంటే మీ క్రియేటివిటీ మీ టాలెంట్ని బట్టి మీరు ముగ్గు నిర్ణయించుకోండి. కానీ చుక్కల ముగ్గు అయినా డిజైన్ అయినా మంచిదే, ఏదైనా మీ ఇష్టము కాబట్టి. అలాగే అందరూ కూడా మామూలుగా మేము 1 hour ఇద్దాం అనుకున్నాం, కానీ మెజార్టీ అక్కలందరూ కూడా 1.5 hour అన్నారు కాబట్టి గంటన్నర సమయంలో అంటే స్టార్ట్ అన్న తర్వాత మీరు మొదలు పెడితే స్టాప్ అనగానే ముగ్గు పక్కకు పెట్టేయాలి. అదే రూల్. కరెక్ట్ గంటన్నర సమయము మీకు ఇస్తున్నాం కాబట్టి ఆ గంటన్నరలో ప్రతిదీ కూడా కంప్లీట్ కావాలి, అవుట్ లైన్ కూడా కంప్లీట్ కావాలి. ఇన్కంప్లీట్ ఉంటే మాత్రము ఆ ముగ్గు పరిణలోకి తీసుకోబడదు. ఇప్పుడే మీ అందరు కూడా స్ట్రిక్ట్ గా చెప్తున్నాము. మాది ముగ్గు మేము పెట్టినాము, కొంచెమే విడిచిపెట్టినాము, ఇది విడిచిపెట్టినాము అంటే మాత్రము అది కుదరదమ్మా. ఇప్పుడే చెప్తున్నాము, ఎందుకంటే దాదాపు 100 మంది వరకు వచ్చింది కాబట్టి 100 మందికి ఇది వర్తిస్తుంది. ఇన్కంప్లీట్ ఉంటే మాత్రము అది ఎంత చక్కటి ముగ్గు కానీ చూసేటోళ్ళందరూ కూడా సూపర్ ఉంది అన్నా కూడా ఇన్కంప్లీట్ ఉంటే మాత్రం ముగ్గు తీసుకోబడదు. కాబట్టి మీరు అందరూ కూడా ఇన్ టైంలో కరెక్ట్గా కంప్లీట్ చేసుకోండి. ఒకరు హెల్పర్ ఉంటారు మీకు, ఆ హెల్పర్ మీకు అవి అందిస్తారు. ముగ్గురు మాత్రం ఒక్క చేతి మీకెళ్ళి ముగ్గురు నడవాలి. కానీ కలర్లు కావాలంటే మాత్రం మీకు ఆ కలర్లు అందివ్వడానికి ఒక హెల్పర్ని పెట్టుకోండి. కలర్లు అయిపోతే షాపులకు వెళ్ళి తెప్పించుకోండి టక్క. అట్లా హెల్పర్ని పెట్టుకోండి మీరు. ఇది మీకు రూల్స్ రెగ్యులేషన్స్, మీకు ఇది పాటించాలి. తర్వాత ఇది మన కోరకత్తంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన పార్టీ అధ్యక్షులు గౌరవ చందర్ గారికి, అలాగే మన యువ నాయకులు కౌశిక హరి గారికి, అలాగే వడ్డపల్లి రామచంద్ర అన్నగారికి, అలాగే భాస్కర్ గారికి, కార్పొరేటర్లు కృష్ణవేణి పద్మ గారికి, అలాగే కవిత గారికి, వేదిక పైన చాలా మంది ఉన్నారు, నీరడి సినన్న గారికి, కుమ్మరి శ్రీనివాస్ గారికి, చల్ల రవీందర్ రెడ్డి గారికి, తర్వాత యువ సోదరులు నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, సీనియర్ నాయకులు అందరూ కూడా పేరున ఇక పేర్లు చదివితే దాదాపు 50 మంది ఉన్నారు కాబట్టి టైం సరిపోతే. ఇప్పటికే 1 hour అవుతుంది వాళ్ళు నిల్చొని కాబట్టి అందరూ కూడా పేరున వడపల్లి శంకర్ అన్న అందరూ కూడా పేరు నమస్కరిస్తూ ఈ ముగ్గుల కార్యక్రమానికి మీ అందరు కూడా స్వాగతం చెప్తూ ముందుగా మీరు మా మహిళలను ఉద్దేశించి అలాగే మా ముగ్గులను ఉద్దేశించి మీరు షార్ట్ కట్ లో ఒక 2 నిమిషాలు, ఎందుకంటే ఓపిక. భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో
ఈ యొక్క రామగుండం కాన్స్టిట్యున్సీలో ప్రతి ఏటా నిర్వహించేటువంటి ముగ్గుల పోటీలు సంక్రాంతి సందర్భంగా ఈ సంవత్సరం కూడా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరకంటి చందర్ గారి సౌజన్యంతో జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా ఉద్యమ నాయకురాలు విజయారెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ గారు, అదేవిధంగా టీజీపీకేఎస్ నాయకులు వడ్డపల్లి శంకరన్న గారు, కార్పొరేటర్ పాముకుంట్ల భాస్కర్ గారు, కృష్ణవేణక్క గారు, అక్కన చెల్లెనే కానీ కవిత, సరోజిని, అదేవిధంగా దీంట్లో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా చాలాసేపటికెళ్ళి ఎండలా ఉండి ఎప్పుడెప్పుడు పోటీ స్టార్ట్ అవుతుందా మా యొక్క టాలెంట్ను ప్రదర్శించి ఫస్ట్ ప్రైజు గెలుపొందామని చూస్తున్నటువంటి సోదరిమణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీరు రావడంతో ఈ ప్రోగ్రాంకి అందం. మేమందరం ఎంతమంది వచ్చినా కానీ మీరు పార్టిసిపేట్ చేయాలా, మీరు ప్రైజ్ కొట్టాలా. ఆల్ ద బెస్ట్ అందరికీ. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా చాలా సంవత్సరాలుగా కోరకంటి చందర్ గారు ఇవన్నీ నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. అందులో మనకు తెలంగాణలో కూడా ఈ యొక్క పండుగ, ప్రతి పండుగకు ఒక ప్రత్యేకమైనటువంటిది ఉంటుంది హిందూ సాంప్రదాయంలో. దాంట్లో భాగంగానే ఇవాళ సంక్రాంతికి వస్తే మనకు 4-5 అంశాలు ఉంటాయి. ఒకటేమో ముగ్గులు వేయడం, గంగిరెద్దులోళ్ళు, కాయిట్లు ఎగిరేయడం, సకినాలును అరిసెలు తినడం, ఇవన్నీ ఒక భాగం. కానీ దీంట్లో మీరందరూ ప్రతిరోజు మన ఇంటి ముంగట ముగ్గులు వేస్తూ ఉంటాం. ఆ ముగ్గు ఎందుకు వేస్తాం అనే దానికి కూడా పాతోళ్ళకెరకే ఇప్పటికి కూడా కొంతమందికి అర్థం కాదు. వాస్తవానికి ఒకప్పుడు మన ఇళ్ళల్లో మామూలు గుడిసే ఇళ్ళల్లో ఉంటుండే, దానికి గచ్చు ఏం లేకపోవు. మనకు బయట ఉట్టికాళ్ళతోటి తిరిగే వ్యవస్థ ఉండే, నడిచి తిరిగే వ్యవస్థ ఉండే, ఇవన్నీ ఉండే. కాబట్టి బయట ఉన్నటువంటి క్రిమి కీటకాలన్నీ కూడా లోపలికి రావద్దని చెప్పేసి మనం ఒక బార్డర్ లాగా వేసుకొని ఆ పసుపులా కానీ ఇవన్నిట్లో కానీ కెమికల్ అంటే ఒక యాంటీబయాటిక్ పదార్థం ఉండి మిగతాన్ని కూడా రాకుండా చూడడం కోసమే అప్పుడు ముగ్గులు వేసేవాళ్ళు. అదమ్మా సైన్స్ పరంగానే. ఫస్ట్ సైన్స్ తర్వాత ముగ్గు వేయడం వల్ల కూడా ఇంటికి అందం వస్తుంది. ఇట్లాంటి పరిస్థితులలో మనం రోజు వేస్తూ ఉన్నాం. ఇవాళ ఆట వెడుపుగా మీకు కొంచెం రిలాక్స్ ఉండాలి, మీకు కొంచెం ఎంటర్టైన్ ఉండాలి, మీకు కూడా ఆ ముగ్గులు ఇంటికాడ వేసుకునే కళను నలుగురికి తెలియజేసి మన ప్రదర్శనను తెలియడం కోసం, మనను ముందుకు పోవడం కోసం, అదేవిధంగా మన కళను కూడా మన సంస్కృతిని కూడా పరిచయం చేయడం కోసం ఈ ముగ్గుల పోటీలు గత చాలేళ్ళుగా చాలామంది చేస్తూ ఉన్నారు. అదే మన సోదరుడు కూడా కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. ఇవాళ ఫస్ట్ ప్రైజ్ 10,000, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజ్ పెట్టి పార్టిసిపేట్ అందరికి కూడా చీర ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఏది కూడా ఊరికేనా రాదు. వాళ్ళు ఇంత దాన్ని పెట్టుకొని వాళ్ళు ఇక్కడ 100 మందికి, కాలనీల దాదాపు 300 మందికి ఇవాళ చేయడము, ఇది మనము ఏం దోసుకుంటున్నాం ఏం సంపాదించుకుంటున్నాం కాదు, ఖర్చు ఏం పెడతాం అనేది కూడా కావాలి. కొంతమంది దోసుకొని కోసమే కుడతారు, కొంతమంది ఖర్చు పెట్టడానికి కూడా కుడతారు. కాబట్టి దీన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులకు కూడా ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. జై తెలంగాణ. సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సౌజన్యంతో ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులకు ముగ్గుల పోటీలలో పాల్గొనేటువంటి విధంగా మహిళా సోదరిమణులు, ఆడబిడ్డల ఆలోచన ముగ్గుల రూపంలో వాళ్ళ కళను వెలికి తీసేటువంటి గొప్ప ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నటువంటి ఆనవాయితీలో భాగంగా ఈరోజు జిఎం కాలనీ గ్రౌండ్లో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా కోఆర్డినేషన్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు మూల విజయారెడ్డి గారికి,
కార్యక్రమ అతిథులు గౌరవనీయులు కౌశిక అరన్న గారికి, కార్యక్రమ అతిథులు గౌరవనీయులు వడ్డపల్లి శంకరన్న గారికి, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ సోదరుడు పాముకుట్ల భాస్కర్ గారికి, అదేవిధంగా కల్వచెర్ల కృష్ణవేరి గారు మాజీ కార్పొరేటర్ గారికి, కుమ్మరి శ్రీనివాస్ గారు మాజీ కార్పొరేటర్ గారికి, అదేవిధంగా కవిత సరోజిని గారు మాజీ కార్పొరేటర్ గారికి, మీ అందరికీ ఈ యొక్క కార్యక్రమంలో జడ్జిగా వచ్చి మిమ్మల్ని ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులలో నిర్ణయాలు తీసుకోవడానికి వచ్చినటువంటి మన రంగజ్యోతి మేడం గారికి, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రవీందర్ రెడ్డి గురుస్వామి గారికి, అదేవిధంగా శ్రావణ్ గారికి, నీరెడ్డి సీనన్నకు, చింటూ నిన్నటి నుంచి ముగ్గులేసినటువంటి చింటుకు, డబ్బలేసినటువంటి చింటుకు, కిరణ్జీ జక్కుల తిరుపతి గారికి, అదేవిధంగా మారుతన్నకు, నూతి తిరుపతి అన్నకు, అదేవిధంగా రవిశంకర్ తమ్మునికి, పిల్లి రమేష్కు, పద్మక్కకు, ప్రదీప్కు, అందరూ కూడా. ఎందుకంటే ఈ పేర్లు చెప్పిన వాళ్ళందరి ప్రోగ్రాం అయిపోయేదాకా ఉండాలి. ఏదో మరి ఇది కనిపించినాక పోతే కాదు. ఇక ఈ పేర్లు చెప్పే ఉద్దేశం, మీరు నిర్వాహకులుగా వచ్చారు కాబట్టి రెండింటి దాకా ఉండాలి. అన్నీ వీళ్ళకి ఏర్పాట్లు కూడా చేయాలి. అట్లనే తమ్ముళ్ళందరికీ, పవన్కి, అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ఉద్యమ వందనాలు. ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వక అధ్యక్షులు మన బైరం సతీష్ గారికి, అదేవిధంగా కార్యవర్గ ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గ సభ్యులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఆడపడుచులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఈ తెలంగాణ రాష్ట్రం కావాలని ఇంటింట సంక్రాంతి పండుగ నాడు ఈ తెలంగాణ కావాలని ముగ్గులు వేసినటువంటి మహిళా సోదరిమణులు మీరందరూ కూడా చేయడంతో మీ మనోభావాలు ఈ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీల దృష్టికి పోయినటువంటి ఆ యొక్క సందర్భాన్ని మళ్ళీ ఎలా గుర్తు చేస్తూ మీకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో మీ పాత్ర కూడా ఉన్నది. ఆ విధంగా ఉద్యమంలాగా ముగ్గులు వేసినటువంటి ఆడపడుచులు ఈరోజు ఈ యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడడం కోసం మన వారసులకు, మన పిల్లలకు ఈ ముగ్గుల సంస్కృతిని నేర్పిస్తున్నటువంటి పెద్దలకు అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఈరోజు మనము 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి పాలనను చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఆ సందర్భంలో మీ అందరూ ఆ యొక్క పాలనను కూడా చూసిండ్రు. ఈ 2 ఏళ్లలో ఈ కొత్త పాలనను చూస్తూ ఉన్నారు. ఏ ఇంటికి పోయినా, ఏ గడపకు పోయినా ఎవరైనా కూడా ఒకటే అంటా ఉన్నారు, మళ్ళీ మాకు కేసీఆర్ గారి పాలన కావాలని. భావాలు నేను మొన్న చూసిన, మళ్ళీ సంక్రాంతి పండుగ రోజు మాకు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మేము ముగ్గులు వేస్తామని చెప్పుకుంటున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నాం. ఇటువంటి సందర్భంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మళ్ళీ ఆడపడుచుల మనోభావాలను తెలిపేటువంటి విధంగా మళ్ళీ మీ ఆలోచనను ఈ యొక్క ముగ్గుల రూపంలో ఈ యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడేటువంటి విధంగా ఈ యొక్క ముగ్గుల పోటీలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దీంట్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క అక్క, చెల్లె అందరికీ కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. మీకు ఏ సందర్భంలో ఏది ఉన్నా కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడే విధంగా ప్రోత్సహిస్తూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ 11:54 అవుతుంది. 12 గంటలకు స్టార్ట్ చేద్దాం. 1:30కు ప్రైజు డిస్ట్రిబ్యూషన్ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి. ఎవరికైనా ఏమైనా మీకు అందరికి కూడా బిస్కెట్ ప్యాకెట్లు వస్తాయి, వాటర్ ఉంటుంది. అందరికి కూడా మన మీకు కోరుకట్టి చంద్రన్న జిల్లా అధ్యక్షుల వారి సమక్షంలో ఈ సభా అధ్యక్షత విజయారెడ్డి గారు, అట్లాగే కౌశిక అరన్న గారు, వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లు మాజీ, అట్లాగే పెద్దలు, పార్టీ నాయకులందరికీ కూడా, యువ నాయకులందరికీ, ముందున్నటువంటి మీడియా మిత్రులకు
ముగ్గేసే అక్కలందరికీ, చెల్లెలందరికీ, అమ్మలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి నిజంగా కూడా ఈరోజు ఒకటే ఇలా చీరలు వేయడంలో కానీ, సంక్రాంతి పండుగ వస్తే కానీ, లేకపోతే అమ్మను పూజించాలి కానీ, నాన్నను పూజించాలి ఇదని చెప్పేసానంటే ఇటువంటి కార్యక్రమాలు ఇలా గోదావరి కల్లో ఈ పారిశ్రామిక ప్రాంతానికి ఒక వెలుగునిచ్చేటువంటి వాతావరణంలో భాగంగానే కార్యక్రమాలు నిర్వహించేది. అంటే సంక్రాంతి మనకు వచ్చింది కాబట్టి సంక్రాంతి అంటేనే ఒక క్రాంతి, అంటే విరజిల్లేటువంటి వాతావరణంలో భాగంగానే ఇలా మన అందరూ కూడా ఒక ముగ్గులేసేటువంటి పోటీలకు సంబంధించి నిర్వహించి మరి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అనేటువంటి చాలా బ్రహ్మాండమైనటువంటి విషయము. కాబట్టి ఇదే సందర్భంలో మనము ఏదైతే మీరు ముగ్గులు ఒకటే కాదు, మనకు ఇలా సంకేతం కూడా ఎట్లుండాలి ఇదంటే ఒక పద్యం ఉంటుంది, గంగి గోవు పాలు గరిటడైన చాలు కడవడైననేమి కడమ పాలు అనే విధంగా ఇలా గంగి గోవులాగా ఇలా ఆ పాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా మీ పటాల్లో కూడా చిత్రీకరించేటువంటి వాతావరణాన్ని నెలకొల్పి ఇలా చంద్రన్నకు సంబంధించినటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వాలి ఇదని చెప్పేసి అని కూడా తెలియజేస్తూ, మరి నిజంగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.